అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 39. ويستبدل قوما غيركم ولا تضروه شيئا والله على كل شيء قدير. ఆయత్ నంబర్ 39. మీరు గనక దైవ మార్గములో బయలుదేరకపోతే అల్లా మీకు బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మీకు బదులుగా మరో జాతిని మీ స్థానంలో తీసుకువస్తాడు. మీరు అల్లాకు ఎంత మాత్రమూ నష్టం కలిగించలేరు. అల్లా అన్నింటిపై అధికారం కలవాడు. ఆయత్ నంబర్ 40. فقد نصره الله إذ أخرجه الذين كفروا ثاني اثنين إذ هما في الغار إذ يقول لصاحبه لا تحزن إن الله معنا فأنزل الله سكينته عليه وأيده بجنود لم تروها وجعل كلمة الذين كفروا السفلى وكلمة الله هي العليا والله عزيز حكيم. ఆయత్ నంబర్ 40. మీరు గనక అతనికి ప్రవక్తకు తోడ్పడకపోతే పోనివ్వండి. అవిశ్వాసులు దేశం నుంచి అతనిని వెళ్ళగొట్టినప్పుడు అతను ఇద్దరిలో రెండోవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు అతను తన సహచరునితో బాధపడకు, నిశ్చయముగా అల్లా మనకు తోడుగా ఉన్నాడు అని ఓదార్చినప్పుడు అల్లాయే వారికి తోడ్పడ్డాడు. ఆ గడియలో అల్లా తన తరపు నుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. ఆయన అవిశ్వాసుల మాటను అట్టడుగు స్థితికి దిగజార్చాడు. అల్లా వాక్కు మాత్రమే సర్వోన్నతమైనది, సదా పైన ఉండేది. అల్లా సర్వాధిక్యుడు, వివేకవంతుడు. 53. జిహాద్. ధర్మయుద్ధం పట్ల బద్ధకం చూపి ఆ బెడద నుంచి ఏదో ఒక విధంగా తప్పించుకోజూస్తున్న వారిని ఉద్దేశించి ఈ హెచ్చరిక చేయబడింది. ఒకవేళ మీరు అల్లాకు సహాయపడదలచకపోతే ఆయనకు మీ అవసరం లేదు. ఎవరి ఆసరా లేని సంక్లిష్ట పరిస్థితిలో అల్లా తన ప్రవక్తకు చేయూతనిచ్చి ఆదుకున్నాడు. గుహలో తలదాచుకున్న సందర్భంలో శత్రువులు అతి సమీపంలోకి వచ్చేసినప్పుడు దైవ ప్రవక్తకు తోడుగానున్న హజరత్ అబూబకర్ రజల్లా తలాన్హు దుఃఖంతో విలపించారు. ఆ కీలక సమయంలో విలపించకు, అల్లా మనతో ఉన్నాడు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని సముదాయించాడు. ఈ వివరాలు హదీసులో కూడా ఉన్నాయి. హజరత్ అబూబకర్ రజల్లా తలాన్హు ఇలా అంటున్నారు: మేము గుహలో ఉన్నప్పుడు నేను దైవ ప్రవక్తతో ముష్రికులకు దృష్టి కనుక వారి పాదాలపై పడిందంటే మనం పట్టుబడ్డట్లే అని అన్నాను. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అబూబకర్, ఏ ఇద్దరికి తోడుగా మూడో వాణిగా అల్లా ఉన్నాడో వారి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అన్నారు. సహీ బుఖారీ అతౌబా సూరా వ్యాఖ్యానం. అంటే అల్లా అండగా నిలిచిన వారికి ఎవరూ ఏ కీడు తలపెట్టలేరు అని భావం. 54. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు 2 విధాలుగా తోడ్పడినట్లు అల్లా ఇక్కడ గుర్తు చేశాడు. 1, ఆయనపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. 2, ఆకాశం నుంచి తన దూతలను పంపి వారి ద్వారా శత్రువుల ప్రత్యామ్నాయాలను వమ్ము చేశాడు. 55. అవిశ్వాసుల మాట అంటే షిర్క్ అని, దైవవాక్కు అంటే తౌహీద్ అని భావం. హదీసుల్లో ఇలా ఉంది: ఒక వ్యక్తి తన శౌర్యాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో పోరాడుతాడు. మరో వ్యక్తి వర్గ దురాభిమానంతో పోరాడుతాడు. ఇంకొక వ్యక్తి నలుగురిలో తన పేరు ప్రతిష్టలు మార్మోగిపోవాలన్న సంకల్పంతో పోరాడుతాడు. ఈ ముగ్గురిలో వాస్తవానికి దైవ మార్గంలో పోరాడిన వాడు ఎవడు అని కొందరు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించగా, దైవవాక్కు ఉన్నతికే పోరాడేవాడే వాస్తవానికి దైవ మార్గంలో పోరాడినవాడు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జవాబిచ్చారు. సహీ బుఖారీ కితాబుల్ ఇల్మ్, ముస్లిం కితాబుల్ ఇమారా. ఆయత్ నంబర్ 41.
خفافا وثقالا وجاهدوا بأموالكم وأنفسكم في سبيل الله ذلكم خير لكم إن كنتم تعلمون. ఆయత నంబర్ 41. తేలిక అనిపించినా సరే, బరువు అనిపించినా సరే బయలుదేరండి. దైవ మార్గములో మీ ధన ప్రాణాలొడ్డి పోరాడండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇదే మీ కొరకు మేలైనది. 56. దీనిపై పలు భావాలు వ్యక్తపరచబడ్డాయి. ఉదాహరణకు వ్యక్తిగత స్థాయిలోనైనా సామూహిక స్థాయిలోనైనా అని ఒక అర్థం, ఇష్టమున్నా లేకపోయినా అని మరొక అర్థం, పేదలైనా ధనికులైనా అని ఇంకొక అర్థం, యువకులైనా వృద్ధులైనా అని వేరొక అర్థం, కాలినడకనైనా సరే వాహనంపై స్వారీ అయినా సరే అని ఇంకొక అర్థం, భార్యాపిల్లలు గలవారైనా లేనివారైనా అని ఒక అర్థం, వారు మున్ముందు దూసుకుపోయేవారైనా సరే ఆలస్యంగా వచ్చి సైన్యంలో కలిసేవారైనా సరే అనేది మరొక అర్థం. పైన పేర్కొనబడిన పరిస్థితులన్నిటికీ ఈ ఆయతు వర్తించగలదని ఇమాం సౌఖాని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ఆయతును తేలిక అనిపించినా సరే, బరువు అనిపించినా సరే వెడలిపోండి అన్న అర్థంలో తీసుకుంటే ఈ భావాలన్నీ ఇందులో ఇమిడిపోతాయి.